వెల్కమ్ టు BV9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాలమూరు ప్రాజెక్టు నిలిపివేతపై కేటీఆర్ ఫైర్. కేసీఆర్ భయంతోనే పనులు ఆపేశారని ఆరోపణ. రైతుల సంక్షేమం కోసం మొదలైన ప్రాజెక్టుని వెల్లడి. ప్రాజెక్టు ఆపేయడం దురాలోచన అని విమర్శ. రైతులను మోసం చేస్తున్నారని చంద్రబాబుపై ఆర్కే రోజా ఫైర్. యూరియా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారని ఆరోపణ. ఏడాది రోజులుగా రైతులకు నరకం చూస్తున్నారని విమర్శ. అన్నదాత కష్టాలు రెట్టింపు చేశారని వ్యాఖ్యలు. కూటమి రైతులకు యూరియా ఇవ్వలేకపోయిందని కేతిరెడ్డి విమర్శ. యూరియా తెలంగాణకు అక్రమంగా వెళ్తోందని ఆరోపణ. గిట్టుబాటు ధరల్లో విఫలమైందని కూటమిపై మండిపాటు. రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని తీవ్ర విమర్శలు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, అన్నదాత పోరు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో రైతులకు యూరియా అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఏపీ నుంచి యూరియా అక్రమంగా తెలంగాణకు తరలిపోతోందని ఆరోపించారు. రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో లేకపోవడం వల్ల పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రైతుల సంక్షేమానికి అండగా నిలుస్తామని హామీ ఇస్తూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎందుకు ఈ విధంగా ఎప్పుడు లేని విధంగా ఉంది అని చెప్పి అడుగుతున్నాను. దీనికి పెద్ద విషయం అవసరం లేదు. నువ్వు ఆర్బీకేలు ఉన్నాయి, ప్రతి 2000 జనాభాకు సంబంధించి ఒక ఆర్బీకేలు ఉన్నాయి. రైతులు వచ్చి ఎంత కావాలని డిమాండ్ అని బుక్ చేసుకుంటే అక్కడే విషయం తెలిసిపోతుంది. ఎంత రైతులకు ఎంత అవసరం పడుతుంది, ఎంత యూరియా కావాలని. గతంలో అదే విధంగా చేసేవాళ్ళం. అంత ముందు కూడా చూసినాం మనం. 2019 కంటే ముందు వేరుశనగ పంపిణీ అప్పుడు ఏ విధంగా ఉండేది. మార్కెట్ యార్డ్ లో వచ్చి ఇట్లాగే చెప్పులన్నీ పెట్టేసి తెల్లారి 3 గంటలకు వచ్చి ఎదురు చూసేవాళ్ళు. తర్వాత క్రమంలో ఎప్పుడైతే ఆర్బీకే ద్వారా మనం ఇస్తున్నామో ఎక్కడే కానీ క్యూలు కానీ వేరుశనగలో ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నాయని ఎక్కడే కానీ చూసిన సందర్భం లేదు. ఎందుకంటే ఒక ఆలోచన విధానం ఉండాలి, రైతాంగానికి మేలు చేయాలని ఒక ఆలోచన విధానం ఉండాలి. కానీ ఈ ప్రభుత్వం అలాంటివి ఏవే కానీ చేయకుండా ఎంత అవసరమవుతుందనేది కంప్లీట్ గా వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి వీళ్ళ సోకులకు వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లకు మనం చూస్తూనే ఉన్నాం. ఈ 2 ఏళ్లలో వరి ఏ విధంగా గిట్టుబాటు ధర లేకుండా పోయింది. మిరప కోసం ఏ విధంగా గిట్టుబాటు లేదు. నేను ఒకసారి ముదుగుబ్బ నుంచి పులివెందులు పోతుంటే మా ముదుగుబ్బ నుంచి దగ్గర 500-600 మంది పొద్దున్నే బొలేరోలోను ఆటోలోనూ పోతున్నారు. ఏమా ఇట్లా వస్తున్నారంటే ఈడ మిరపకు ఉంది అని చెప్పి మిరప కోసం పోయడానికి పోతున్నాం పక్కదానిలోకి అన్నారు. సరే అని చెప్పి అమృతపల్లి దగ్గర అడిగినా, అక్కడున్న రైతులను అడిగినా, ఏం లేదా మిరప ఎంత ఉపయోగపోతుందంటే గతంలో 53 కేజీలు, ఒక మూటకి 53 కేజీలు వాళ్ళు లెక్కేస్తారట. 53 కేజీలు లెక్కేసేది గతంలో 5,000, 6,000 ఉండేది. ఇప్పుడు కేవలం 693 రూపాయలు, 700 రూపాయలతో పోతుంది అని చెప్పి. ప్రతి చోట కూడా ఈరోజు వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, కసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, అరటి, చీని, పొగాకు, ఉల్లి, ఏ దానికైనా చూడండి. ఈరోజు ఉల్లి చూసినాం ఏ విధంగా కర్నూలులో జరుగుతూ ఉంది. మొత్తం అంతా ఉల్లి రైతులు ఏ విధంగా రోడ్డు మీద వచ్చి పడ్డం చూడడం చూసినాం, రోడ్డు మీదకి రావడం చూసినాం. ఈ విధంగా గతంలో కూడా 2019లో కూడా ఇదే విధంగా ఉల్లి రైతులకు ఇబ్బంది వచ్చిండే. మహారాష్ట్ర అక్కడంతా విపరీతమైన వర్షాలు పడ్డము, ఆ ఉల్లికంతా సమస్య రావడం, కర్నూలు జిల్లాలంతా రావడం చూస్తే ఆ రోజు దగ్గర 9,025 టన్నుల ఉల్లిని ప్రభుత్వమే కొనుగోలు చేసింది. ఏ రోజైనా ఇన్నాళ్ళు మనం వేరుశనగ పండించినాము, ఏ రోజైనా మన ప్రభుత్వంలో రేట్ తక్కువ ఉందని బాధపడిన సందర్భం ఉందా? ఎప్పుడు నార్పల్కి పోతా అంటే 3,000 ఉంది, 3,800 ఉంది, 6,000 ఉంది, ఇదే చెప్తుండేవాళ్ళు. ఈ రోజు చూడుకోండి, ఎప్పుడైతే తక్కువ వచ్చిందో ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసేది, ప్రభుత్వం మధ్యలో వచ్చేది మేము కొంటామనేది. మనం కొంటామనేది కదా వ్యాపారస్తులంతా కూడా మళ్ళీ అదే రేటుకు రావాలి కదా అని మళ్ళీ వాళ్ళే పెంచేవాళ్ళు. ఈ రోజు వాటి గురించి మాట్లాడిచ్చే వాళ్లే లేరు. ధరల స్థిరీకరణ గురించి ఆలోచించే వాళ్ళే ఈ రోజు కరువైన పరిస్థితి. అదేవిధంగా మనం 13,000 ఇచ్చే వాళ్ళం, ఈయన వచ్చి 20,000 ఇస్తానని చెప్పారు. అందరికి ఇచ్చి పడేస్తాను, నాయన అట్లేం లేదు అన్నదాతలకు అందరికీ అని చెప్పేసి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వైసీపీ ఎమ్మెల్యేలకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
అందరూ ఎమ్మెల్యేలలాగే వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా మాట్లాడేందుకు సమయం ఇస్తామని హామీ ఇచ్చారు. బయట ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేయడం కంటే అసెంబ్లీలోనే ప్రజల సమస్యలు ప్రస్తావించాలని సూచించారు. ప్రజలు గెలిపించింది వారి సమస్యలు, మీరు అసెంబ్లీలో చర్చించేందుకు, పరిష్కారం చూపించేందుకు అని స్పీకర్ గుర్తు చేశారు. అంతే రూల్స్ ప్రకారంగా చూస్తే నీకు ఇవ్వడానికి వీల్లేదు. నేను అందుకే ఇవ్వలేకపోతున్నాను. నేను ఇస్తే కానీ రాను. నిన్న కూడా ఒక స్టేబుల్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి స్టేబుల్ ఇచ్చాడు, వాదా ఇవ్వకపోతే రాను అని. ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటి మనం చేస్తాము, మంచికో చెడ్డకో ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారండి. 11 సీట్లు ఇచ్చారు. దేవుడి స్క్రిప్ట్ అది. ఈ 11 రావాలనుకున్నట్టు దేవుడు అనుగ్రహించాడు. కానీ మీరు చేస్తున్న తప్పేంటంటే సంవత్సరం 3 నెలలు అయింది. ఇప్పుడు వచ్చి ఒక్కసారి కూడా మీరు అసెంబ్లీకి రాలేదు. ఫస్ట్ డే ప్రమాణ స్వీకారం చెప్పి రాలేదు. ఇది రాజ్యాంగం పద్ధతి కాదు. మనం రాజ్యాంగ పద్ధతిలో నడాలి, రాజ్యాంగం చెప్పినట్టు చేయాలి. ఈ పెద్దలు ఇచ్చిన రూలింగ్. మీరు 11 మంది ఎలా గెలిచారండి? ప్రజలు ఓట్లేస్తే గెలిచారు. ఆ ప్రాంతాలకు సమస్యలు వస్తే అసెంబ్లీలో మాట్లాడతారు, మా తరపున కదా మీకు ఓట్లేశారు. మరి మీరు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? ఆ ఎమ్మెల్యేలు పాపం వచ్చి ఆ ప్రజా సమస్యలు, ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు చెప్పుకునే అవకాశం లేకుండా చేస్తారా? ఆ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారండి? పోనీ ఇవన్నీ చెప్పారు, రోజు మా ప్రెస్లో మాట్లాడుతున్నాం. ఈ మాట్లాడింది మీ అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడు. నేను నిన్ను ఆహ్వానిస్తాను. రేపు 18 నుంచి అసెంబ్లీ ఉంది. మళ్ళీ అసెంబ్లీ నుంచి రేపు 18 పెట్టాను. రా అసెంబ్లీకి రా. 11 ఎమ్మెల్యేలు కలిసి రండి, మీ సమస్యలు మాట్లాడండి. ప్రభుత్వం చేస్తున్న విధానం గురించి ఏం తప్పులు ఉంటే విమర్శించండి, సరిదిద్దుకోమని చెప్పండి. అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నటువంటి ఉపయోగం ఏంటంటే అక్కడ మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రి ఉంటారు, డిప్యూటీ ముఖ్యమంత్రి ఉంటాడు, అధికారులు ఉంటారు. మీరు ఎప్పుడైతే అసెంబ్లీలో మాట్లాడతారో అసెంబ్లీ రికార్డ్ అవుతుంది. దానికి వెంటనే మంత్రి గారు సమాధానం చెప్పాలి. అసెంబ్లీలో ఉన్నది ఉన్నట్టు చెప్తాడు, లేకపోతే పరిశీలిస్తానండి, తప్పనిసరి చేస్తాను, మంత్రి సమాధానం చెప్తారు. మరి నువ్వు ధైర్యంగా అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఈ సమస్యలు చెప్పకుండా బయట ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే ఎంత సపోర్ట్? వేదిక ఉంది మనకి, అఫీషియల్ వేదిక. తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ సంబంధం ఇక మిగల్లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. పార్టీ పేరు మార్చుకున్న రోజే పేగుబంధం తెంచుకున్నారని అన్నారు. తెలంగాణ వాదాన్ని కేవలం సెంటిమెంటల్ గా వాడుకోవడమే తప్ప ప్రజల కోసం ఏమీ చేయలేదని ఆరోపించారు. తెలంగాణ బిడ్డ ఉపరాష్ట్రపతి పదవికి బరిలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎందుకు ఓటు వేయలేదని ప్రశ్నించారు. అందుకే నేను ఈ మధ్యలో ఒక మాట అన్నా, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్న రోజే తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెంచుకున్నారు మీరని చెప్పన్నా. తెలంగాణ సెంటిమెంట్ రంగరించి అధికారం రావాలని చెప్పండి. పదే పక్కన ఆంధ్ర రాష్ట్రంతో పోలుస్తూ, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబును బూచిగా చూపిస్తూ తెలంగాణ వాదాన్ని సెంటిమెంట్గా రంగరించాలని చూడడమే తప్ప మీరు తెలంగాణ ఇచ్చిన మీరా కుమారికి ఆ రోజు ఎందుకు ఓటేయాలో సమాధానం చెప్పాలి. తెలంగాణ కోసం పోరాటం చేసినట్టు తెలంగాణ బిడ్డ ఈరోజు ఉపరాష్ట్రపతిగా బరిలో ఉంటే ఎందుకు ఓటేయారో ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. మొన్ననేమో యూరియా ఎవరిస్తే వారికి ఓటేస్తామంటారు. అంటే కేటీఆర్ గారి మాటలు ఎంత చౌకగా ఉన్నాయో ఆలోచించాలి. మాజీ మంత్రి ఆర్కే రోజా రైతుల సమస్యలపై చంద్రబాబును తీవ్రంగా విమర్శించారు. రైతులు నిట్ట నిలువునా మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ రైతాంగాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. 7 రోజులుగా రైతులకు నరకం అంటే ఏంటో చూపిస్తున్న ప్రభుత్వం ఇదేనని ఎద్దేవా చేశారు. అన్నదాతను ఆదుకోవాల్సిన బదులు వారి కష్టాలను రెట్టింపు చేస్తున్నారని రోజా వ్యాఖ్యానించారు. మూకుమ్మడిగా అందరినీ కూడా నిట్ట నిలువునా మోసం చేస్తున్నారో మీరు అందరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. ఈ 15 నెలల్లో రైతుల జీవితాలకి నరకం చూపిస్తున్నారు. ఈరోజు రైతులకి వాళ్ళు చెప్పిన రైతు భరోసా సంవత్సరానికి 20,000 అన్నారు. 2 సంవత్సరాలు అవుతుంది. 5,000 వేసి చేతులు దులుపుకున్నారు. 35,000 ఎక్కడ అంటే పట్టించుకునే నాదుడు లేదు.
అలాగే మీరు చూస్తే రైతు భరోసా కేంద్రాల ద్వారా, సహకార సంఘాల ద్వారా రైతులకు ఎంత అవసరమైతే అంత ఎరువులు, యూరియా, విత్తనాలు, పురుగుల మందులు, యంత్రాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సరఫరా చేసేవారు. కానీ ఈ రోజు కనీసం రైతులు తాము పెట్టుకున్న పంటకి కాపాడుకోవడం కోసం యూరియాని అడగటానికి వెళ్తే యూరియా లేదు. మరి కేంద్రం ఇచ్చిన లక్షల టన్నులు యూరియా ఏమైంది రైతులకు ఇవ్వకుండా అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, వ్యాపారస్తులు కుమ్మక్కై దాన్ని బ్లాక్ మార్కెట్ లో అమ్మేసి ఈరోజు ఏ విధంగా రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారో మీ అందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా నా నియోజకవర్గం నగిరి గురించి నేను చెప్తాను. స్టేట్ అంతా ఎలా జరుగుతుందో మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజు నగిరి నియోజకవర్గంలో నిన్నటి వరకు రైతులకు కావాల్సిన యూరియా ఇవ్వకుండా దాన్ని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటే రైతులు విధిలేని పరిస్థితిలో తమిళనాడుకు వెళ్లి కనకమ్మ సత్రంలో, అలాగే పల్లిపట్టులో, తిరుత్తనిలో, ఎన్ఎన్ కండ్రిగలో, పొద్దుటూరులో ఈరోజు వెళ్లి ఎక్కువ డబ్బుకి మరి ఈరోజు కొనుక్కొని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మళ్లీ కూడా దాని మీద భారీగా వేస్తే ఈరోజు రైతన్నలు వెన్నెముక విరిగిపోయే విధంగా, అంటే ఈ వెన్నుపోటు రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడు ఆఖరికి మామతో పాటు రైతులను కూడా ఎలా వెన్నుపోటు పొడిచారో ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఆయన వ్యవసాయం దండగాని తన మనసులోని మాట బుక్ రాసిన గొప్ప మేధావి. అలాంటి వాడిని నమ్మినందుకు ఈరోజు రైతన్నల జీవితాలు సర్వనాశనం చేశారనేది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యూరియా ఒక్కటే కాదు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక ఈరోజు రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా లేదు, పంటల బీమా లేదు, అలాగే ఈ క్రాప్ లేదు, అలాగే రైతులకి పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు, మిర్చికి లేదు, పొగాకు లేదు, ఉల్లికి లేదు, చీనీకి లేదు, మామిడికి లేదు, వరికి లేదు. మరి ఎందుకు ఈ ప్రభుత్వం? దేనికి వీళ్ళకి పదవులు? చేతగానితనం ఉన్న వీళ్ళకి ప్రభుత్వం నడిపించడం చేత కాకపోతే దిగిపోవచ్చు కదా. మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చారు, రైతులకి వాళ్ళ గ్రామాల్లోనే అన్ని ఎలా అందించి వాళ్ళకి అన్ని రకాలుగా అండగా నిలబడ్డారు. మీరెందుకు ఈ రోజు ఇంత సీనియారిటీ ఉందంటారు? 4 సార్లు ముఖ్యమంత్రి అయిన మీకు ఎందుకు రైతుల్ని కాపాడుకోలేకపోతున్నారు, రైతు సమస్యలు ఎందుకు తీర్చలేకపోతున్నారని అడుగుతున్నా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. హైకోర్టు కూడా రేవంత్ తప్పు చేశాడని స్పష్టం చేసిందని అన్నారు. గ్రూప్ 1 పోస్టుల విషయంలో డబ్బులు తీసుకుని అమ్మకాలు జరిగాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం 503 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తే రేవంత్ రెడ్డి అతి కకృతితో వాటిని 563 పోస్టులుగా పెంచి అమ్ముకున్నారని ఆరోపించారు. అవసరం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఉన్నది. ఇలా హైకోర్టే ఇలా తప్పుడు తడక, ఇలా తప్పుడు చేసినావు నువ్వు, ఇలా ఖచ్చితంగా రీవాల్యుయేషన్ అని చేయండి, లేకుంటే మళ్ళా ఎగ్జామే రీషెడ్యూల్ చేయండి 8 months లోపల అని స్వయంగా ఇలా హైకోర్టే చెప్పింది. ఎస్, నేను దీని గురించి 6 నెలల ముందే చెప్పిన, మళ్ళా చెప్తున్నా గట్టిగా చెప్తున్నా వినండి. ఇలా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం బరాబర్ గ్రూప్ 1 పోస్టులు అన్నీ కూడా అమ్ముకున్నది. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు సీఎంఓ ఆఫీసే ఇలా డబ్బులు తీసుకొని వాళ్ళకి పోస్టులు ఇచ్చిండ్రు. దీనికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా మీకు, ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నా అనేది మళ్ళొక్కసారి గుర్తు చేస్తా. కేసీఆర్ గారు గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసిన రోజు 503 పోస్టులకు వేసి గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసిన తర్వాత అదే కంటిన్యూ చేస్తే బాగుండు, కానీ వీళ్ళు అతి కకృతి కదా. దాంతో ఏం చేసిండు, దాన్ని ఇంకొక 50 పోస్టులు వేయించి 563 అని పోస్టులు పెట్టి మళ్ళీ ఫ్రెష్గా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఎవరు పడితే వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా రాయొచ్చు అనేది పెట్టి ఇలా పోస్టులు అమ్ముకున్న చరిత్ర ఇలా ఓటు నోటు దొంగ అయిన రేవంత్ రెడ్డిదే మరొకసారి అడ్డంగా దొరికిపోయిండు. ఇలా 563 మంది పోస్టులు కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు లక్షలాది రూపాయలకు అమ్ముకున్నాడు. ఇది సీఎంఓ ఆఫీస్ నుంచి నడిచింది. ఇదేదో నేను చెప్పుడు కాదు, బాగా చెప్తూ ఇలా అభ్యర్థుల పేరు చెప్తే మంచిగుండదు. ఎవరైతే డబ్బులు ఇచ్చిర్రో రేవంత్ రెడ్డి గారి ఆఫీస్. మాజీ మంత్రి జోగి రమేష్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు యూరియా సరఫరా చేయలేని అసమర్థత ముఖ్యమంత్రిగా చంద్రబాబును అభివర్ణించారు. వైసీపీ నాయకుడు కార్యకర్త రోడ్డు మీదకు వస్తేనే చంద్రబాబుకు చెమటలు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. రైతుల కోసం యూరియా సరఫరా చేయమని, ఎరువుల ధరలు తగ్గించమని అడిగితే పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని ఆరోపించారు. రోడ్డు మీదకి వస్తా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడికి చెమటలు పడతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ప్యాంటు తడిసిపోతా ఉంది.
ఏమయ్యా చంద్రబాబు నాయుడు, రైతుకి యూరియాని సరఫరా చేయలేని అసమర్థ ముఖ్యమంత్రివి, గిట్టుబాటు ధరలు కల్పించలేని అసమర్థ ముఖ్యమంత్రివి, ఎరువుల ధరలు తగ్గించలేని అసమర్థ ముఖ్యమంత్రివి, అన్నదాతకి తోడుగా అన్నదాత కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే మాత్రం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తాం. ఏం చేశాం మేము? నందిగామలో రైతుల పక్షాన పోరాటం కోసం యూరియా సరఫరా చేయరా బాబు చంద్రబాబు, గిట్టుబాటు ధర కల్పించు చంద్రబాబు, ఎరువుల ధరలు తగ్గించు చంద్రబాబు అని చెప్పేసి రైతుల పక్షాన గళం ఇప్పడానికి వెళ్తా ఉంటే పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తాం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనో నాయకులను ఆపినంత మాత్రాన రైతుల బాధలు తీర్తగా చంద్రబాబు నాయుడు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ బిడ్డ సుప్రీంకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి గెలవాలని తన మనస్ఫూర్తి కోరికను మాజీ ఎమ్మెల్సీ కవిత వ్యక్తం చేశారు. ఆయన విజయం సాధిస్తే ఉపరాష్ట్రపతి పదవికి వన్నె తీసుకొస్తారని భావిస్తున్నానని అన్నారు. సుదర్శన్ రెడ్డి వ్యక్తిత్వం, నిబద్ధత, సేవా ధోరణి దేశానికి గర్వకారణమవుతుందని కవిత అభిప్రాయపడ్డారు. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఒక కంప్లీట్ ఆపోజిషన్ పార్టీ అభ్యర్థిగా దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి గెలవాలని కోరుకోవడం కూడా అది డెఫినెట్గా ఒక పాజిటివ్ ప్రాంతీయవాదం అవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. ఇది పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ్డ కాబట్టి ఆయనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి. అంటే నేను ఒక వ్యక్తిని ఎప్పుడు జీవితంలో మర్చిపోలేను. శేషన్ గారు అని ఉండే, టిఎన్ శేషన్ గారు అని. ఆయన వచ్చేంత వరకు కూడా ఎవరికి అసలు భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ అని ఒకటి ఉందని మా సామాన్య ప్రజలకు తెలియదు. కానీ ఆయన వచ్చిన తర్వాత ఆ పోస్టుకు వన్నే వచ్చింది. సుదర్శన్ రెడ్డి గారు కూడా గెలిస్తే డెఫినెట్గా వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు కూడా వన్నె తెస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఆయన చూసినాం, ఆయన ఇచ్చినటువంటి పాజిటివ్ తీర్పులు కానీ ఆయనకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టీస్ కానీ చూసినాం. అటువంటి అవకాశం వారికి వస్తే బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అసలు బీసీల కోసం పోరాడే పార్టీ కాదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే రెడ్డిల పార్టీ అని ఎద్దేవా చేశారు. బీసీల కోసం పోరాడుతున్నామని చెప్పుకుంటూ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీసీ నేత హనుమంతరావును ఎందుకో ప్రకటించలేదని ప్రశ్నించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 12 మంది రెడ్డిలను ముఖ్యమంత్రులుగా చేసిన కాంగ్రెస్ ఒక్కరోజైనా బీసీల గురించి ఆలోచించలేదని పాల్ ఆరోపించారు. ఎలక్షన్ సూటిగా చెప్తున్నాను, ఒక బీసీ సీనియర్ మోస్ట్ లీడర్ అయిన హనుమంతరావు గారిని ఎందుకు నామినేట్ చేయలేదు? 42% బీసీలు ఉన్నారని 50 నుంచి తగ్గించి మేము బీసీల కొరకు పోరాటం చేస్తామని పెద్ద కబుర్లు ఆడుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ. 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏలింది. 12 మంది రెడ్డిల్ని ముఖ్యమంత్రి చేసింది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఏ ఒక్కరోజైనా బీసీల పట్ల న్యాయం చేసిందా? లేదు. అదే ఒక హనుమంతరావు గారు లాంటి క్యాండిడేట్ని పెట్టమని నేను రికమెండ్ చేశాను, ప్రపోజ్ చేశాను. వాళ్ళ ఎంపీలు ఉంటుండగా మాట్లాడాను, చేయలేదు. చేసుంటే మోదీ మెడలు వంచి 788 ఎంపీలతో బెట్టింగ్ యాప్ లోక్సభలో రాజ్యసభలో బిల్లు పెట్టి పాస్ చేయించానా లేదా? అంటే బహుజన్లారా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం ఆలోచించండి. నేను చెప్తుంది సత్యమా కాదా? కాంగ్రెస్ పార్టీ రెడ్డిల్ది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిలిపివేతపై సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ హయాంలో ఈ ప్రాజెక్టు పనులు 90% పూర్తయ్యాయని, మిగతా 10% పనుల కోసం భూసేకరణ కూడా జరిగిందని గుర్తు చేశారు. ఆ పనులను పూర్తి చేస్తే కేసీఆర్ పేరును ప్రజల గుండెల్లో నిలుపుకుంటారని తెలిసి అదే భయంతోనే ప్రాజెక్టును పడావు పెట్టారని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ కృషి, తెలంగాణ రైతుల సంక్షేమం కోసం ప్రారంభించిన ప్రాజెక్టును ఇలా నిలిపివేయడం దురాలోచన తప్ప మరేదేది కాదని ఆయన విమర్శించారు. పాలమూరు జిల్లా నుంచి 12 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చిన తర్వాత ప్రజలు ఆశ పెట్టుకున్నారు. మా జిల్లా బిడ్డ ముఖ్యమంత్రి అయితే మా జిల్లాకు కొంత ప్రయోజనం అనుకూరుతుందని, లాభం జరుగుతుందని, తప్పకుండా ఫలితాలు శరవేగంగా వస్తాయని, 6 గ్యారంటీలు 100 రోజుల్లోనే అమలు అవుతాయని, పాలమూరు
బ్రతుకు ముఖ చిత్రం మారుతుందని ఇట్లా ఎన్నో ఆశలతో 12 సీట్లు ఉమ్మడి పాలమూరు జిల్లాలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినారు. మరి సరిగ్గా నిన్నటితో ఒక నెలలు నిండి 22వ నెలలో ఈ ప్రభుత్వం నడుస్తా ఉన్నది. వాస్తవం ఏంది అంటే పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద 90% పనులు పూర్తి చేసి, రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేసి, మరి ఇప్పటికే భూసేకరణ గాని ఇప్పటికే చేయాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసి ఒక వడ్డిచ్చిన విస్తర్లాగా అప్పజెప్పి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పజెప్పి మేము గద్దె దిగాం డిసెంబర్ 23లో. ఇప్పుడు కేవలం రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పనల్లా ఒక 10% పని పూర్తి చేసి, కాలువలు పూర్తి చేసి నీళ్లు బ్రహ్మాండంగా తీసుకునే అవకాశం ఉంది, ఇచ్చే అవకాశం ఉన్నది. మరి ఆ పని చేయకుండా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఎక్కడ వెంటనే పూర్తి చేస్తే ఇదంతా కేసీఆర్ గారు కట్టిన కరివేనా, ఇదంతా కేసీఆర్ గారు కట్టిన వట్టెం రిజర్వాయరు, ఇది కేసీఆర్ కట్టిన ఉద్దండాపూర్ రిజర్వాయరు, ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం కట్టిన నార్లాపూర్ రిజర్వాయరు అని చెప్పి, ఏదుల రిజర్వాయరు అని చెప్పి ప్రజలకు గుర్తొస్తుంది. రైతులు శాశ్వతంగా మళ్ళీ కేసీఆర్ గారి పేరుని మర్చిపోకుండా గుండెల్లో పెట్టుకుంటారు అనే ఒక ఆలోచనతో, ఒక దురాలోచనతో ఆయన కావాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఇవాళ పనులు చేయకుండా దాన్ని పడావు పెట్టిన పరిస్థితి మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతాంగం గమనిస్తా ఉంది. గ్రూప్ 1 విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపబెట్టు అని బీఆర్ఎస్ నేతలు విమర్శించడంపై మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. మీ మానసిక స్థితి ఎలా ఉందో అర్థమవుతోందని హరీష్ వ్యాఖ్యానించారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం సాధించని ప్రశ్నించారు. సో ఇలా ఆ రకంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీళ్ళు వస్తున్నాయని మాట్లాడతాడు ముఖ్యమంత్రి అమాయకంగా. నువ్వు అమాయకమేమో కానీ ప్రజలు కాదు కదా. అసలు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కెపాసిటీ 20 టీఎంసీలు, దాని డెడ్ స్టోరేజే 3 టీఎంసీలు, ఉండేటి 17. ఆ 17కు దాని సొంత ఆయకట్టు 1,65,000 ఎకరాలు ఉంది, అంటే 12 టీఎంసీలు కావాలి దానికి. దాని కింద ఎన్టీపీసీకి మనం నీళ్ళు ఇస్తాం. ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తికి ఎల్లంపల్లి ద్వారా 6.5 టీఎంసీల నీళ్ళు ఇస్తాం. మంచిర్యాల నియోజకవర్గం గూడెం లిఫ్ట్కు 3 టీఎంసీలు వాడుకుంటాం. లోకల్ రామగుండం లిఫ్ట్కు 1 టీఎంసీ నీళ్లు వాడుకుంటాం. అట్లే ఆ ఎరువుల కర్మాగారానికి కూడా 2 టీఎంసీలు ఇస్తాం. అసలు నీళ్ళు ఎక్కడనే ఎల్లంపల్లి సామర్థ్యమే 20, అక్కడ దాని వినియోగమే 20కి పైగా ఎక్కువ ఉన్నది. నేను ఎల్లంపల్లి నీళ్ళు తెస్తున్నా హైదరాబాద్కు, 20 టీఎంసీలు తెస్తారట హైదరాబాద్కి. ఎక్కడికి వస్తాయి 20? ఎల్లంపల్లి కెపాసిటీ 20, డెడ్ స్టోరేజ్ 3 పోతే ఉండేది 17. ఆ 17లో ఎన్టీపీసీకి 6.5, గూడెం లిఫ్ట్కు 3 పోతాయి. అదేవిధంగా లోకల్ లిఫ్ట్కు 1 టీఎంసీ పోతుంది. రామగుండం ఎరువుల కర్మాగారంకు 2 టీఎంసీలు పోతాయి. దానికే ఎక్కువ ఉన్నది. అది కూడా దట్ విల్ బి సప్లిమెంటెడ్ అగైన్. నేను ఆ 20కి 20 హైదరాబాద్ తెస్తున్నా అంటాడు. అంటే ఎవరి చెవులలో పువ్వు పెడుతున్నావు? ఎందుకు ఈ గోబల్స్ ప్రచారము? ఆ కుర్చీకున్న గౌరవాన్ని ఎందుకు తగ్గిస్తా ఉన్నావు? గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో భారీ గోల్మాల్ జరిగిందని మరోసారి ఆరోపించారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. దేశ చరిత్రలో ఏ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్లోనూ మెయిన్స్ ఫిలిమ్స్ కు విడివిడిగా హాల్ టికెట్లు ఇవ్వలేదని, తెలంగాణలో మాత్రం అలాంటి వ్యవహారం జరిగిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. జీవో 29 ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేసిందని ఆరోపించారు. దీన్ని రద్దు చేయాలి, ఇది కరెక్ట్ కాదు, ప్రభుత్వం దీన్ని సమాధానం చెప్పాలని చెప్పి నిరుద్యోగుల పక్షాన మేము అడిగిన ఆ రోజు. కానీ ఆ రోజు సమాధానం చెప్పలే. కేసీఆర్ గారి ప్రభుత్వము బీద బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ పిల్లలకు న్యాయం చేయాలని జీవో 55 తీసుకొస్తే ఈరోజు దాన్ని కాలరాసి జీవో 29 తీసుకొచ్చి బీద బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసింది వాస్తవమా కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఆ రోజు జీవో 29 రద్దు చేయాలని ఇదే నిరుద్యోగులు అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తే సమైక్య పాలనలో కూడా చూడనటువంటి సీన్లను మనం చూసినాం. మహిళలను చూడకుండా, విద్యార్థులను చూడకుండా గొరగొర గుంజుకుంటూ పోయి వ్యాన్లు ఎక్కించి లాఠీ చార్జ్ చేసి అర్ధరాత్రి దాకా స్టేడియంలలో వేసినటువంటి ఒక పరిస్థితిని కూడా మనం చూసినాం. మరి ఇప్పుడు వాళ్ళకు ఏం సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఈ అభ్యర్థులకు అండగా నిలిస్తే, వాళ్ళు కేసులు కొట్లాడుతూ ఉంటే, నైతికంగా వాళ్ళకు అండగా నిలిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇదంతా బీఆర్ఎస్ పార్టీ కుట్ర అని వాదించింది.
మరి ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సిగ్గుండాలే రేవంత్ రెడ్డి గారికి. ఆ రోజు రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి అశోక్ నగర్ అంతా తిప్పి మోసపు మాటలు చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకొని ఈరోజు ఉద్యోగాల సంగతి ఏంది అంటే ఒక ఆయన 30,000 ఇచ్చినామంటాడు, ఇంకో మంత్రి 40,000 ఇచ్చినామంటాడు, మరో మంత్రి 50,000. నేనేమన్నా తక్కువ, నా మంత్రులు ఇంత చెప్తున్నాం, నేను కూడా 10,000 యాడ్ చేసి చెప్తే అయిపోతుంది అని చెప్పి మహేష్ గౌడ్ గారు పిసిసి ప్రెసిడెంట్ ఆయన 70,000. ఇక మొన్ననైతే ఆ పొన్నం ప్రభాకర్ 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. వేలంపాట వాడినట్టు మీడియా ముందు తెర ముందు వేలంపాట, తెర వెనుక సర్కారీ వారి పాట కొనసాగుతున్నది, సర్కారీ వారి వాట కొనసాగుతున్నది, సర్కారీ వారి కోట కూడా కొనసాగుతున్నది. ఇది అన్యాయం కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు హైకోర్టు ఏం తీర్పిచ్చింది? మీరు అయితే రీవాల్యుయేషన్ అయినా చేయండి, లేదా 8 నెలల్లో రీఎగ్జామినేషన్ అయినా కండక్ట్ చేయమని అడిగింది. రీవాల్యుయేషన్కి ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకునేది లేనే లేదు. ఎందుకంటే రీవాల్యుయేషన్లో మీరు ఏం చేస్తారో మాకు తెలుసు. మీరు మొన్నదాకా చేసినటువంటి వాల్యుయేషన్లో ఏం జరిగిందో అందరూ తెలుసు. ఆ మధ్యలో శ్రీధర్ బాబు గారిని కొండ సురేఖ గారు మా అల్లుడికో జాబ్ కావాలంటే దాంట్లో ఏముందో చూద్దాంలే అన్నారు. అంటే మంత్రులు మీరంతా ఏమేం చేస్తాను, ఎట్లా ఉద్యోగాలు పంచుకుంటున్నారో చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది, యువకులకు అర్థమైపోయింది. మళ్ళీ ఇవాల్యుయేషన్ చేస్తే మళ్ళీ మీరు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నారో మాకు తెలుసు. కాబట్టి రీవాల్యుయేషన్కి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో రీఎగ్జామినేషన్ కండక్ట్ చేసి తీరాల్సిందే. ఆ రీఎగ్జామినేషన్ కండక్ట్ చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఈ అభ్యర్థుల పక్షాన కొట్లాడుతూనే ఉంటుంది. వాళ్లకు నైతిక మద్దతు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BV9 న్యూస్.